హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తన్వి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో ఏంటంటే కొత్తిమీర నిల్వ పచ్చడి. మనకు ఒక 2 months 3 months అయినా నిల్వ ఉంటుంది పచ్చడి. అంత టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికి నేను ఒక రెండు కట్టల కొత్తిమీర పెద్ద సైజువి తీసుకున్నా. పెద్ద సైజు కట్టలు నాటు కొత్తిమీర అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. 2 కట్టలు పెద్దవి తీసుకొని వాటిని మంచిగా 1-2 సార్లు శుభ్రంగా ఇసుక అదంతా పొయ్యేలాగా కడిగి మనం ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఆరబెట్టేసుకోండి. ఫ్యాన్ గాలికి ఆరిన తర్వాత దాంట్లో ఉన్న తేమ మొత్తం పోయిన తర్వాత దాన్ని మనం చాక్తో కొంచెం చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత 2 కట్టలకు గాను నేను ఒక పెద్ద సైజు నిమ్మ సైజు అంత చింతపండుని తీసి కొంచెం వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించి పక్కన పెట్టేసుకోండి. తర్వాత 3 స్పూన్ల ఆవాలకు 1.5 స్పూన్ మెంతులు వేసి వేయించేసుకోండి. మంచిగా వేగాలి. మెంతులు ఆవాలు చిటపటమని వేగిన తర్వాత దాన్ని కూడా చల్లారే వరకు పక్కన పెట్టేసేయండి. తర్వాత ఒక పెద్ద సైజు కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. అంటే నిల్వ పచ్చడి కాబట్టి ఆ మాత్రం ఉంటుంది ఆయిల్. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంటుంది కదా, ఆయిల్ వేడైన తర్వాత కొత్తిమీరని వేయించండి. కొత్తిమీరని బాగా డీప్ ఫ్రై చేయొద్దు. కొద్దిసేపు వేయించేసి ఒక 2 minutes వేయించేసి తీసేయండి. తీసేసి అది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి మనం వేయించిన కొత్తిమీర, తర్వాత ఉడకబెట్టిన కొంచెం చింతపండు ఒకటేసారి మొత్తం వేయొద్దు, కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే పులుపు కూడా ఎక్కువైపోతుంది. తర్వాత ఒక గ్లాస్, నేను చిన్న సైజు నేను మెజర్మెంట్ చూపించిన గ్లాస్ ఉంది కదా, ఆ గ్లాస్ కారం తీసుకున్నా. దాంట్లోకి 1/2 గ్లాస్ ఉప్పు తీసుకున్నా. ఒక 3 స్పూన్ల మెంతిపిండి ఆవపిండి వేసేసి మొత్తం ఒకసారి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. అదే కడాయిలో ఇంకొక 2-3 స్పూన్ల ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర, కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి కూడా ఎక్కువ మెత్తగా దంచకండి, కొంచెం కచ్చాపచ్చగా దంచి వేసుకొని తినేటప్పుడు పంట కింద పడితే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా ఒక 2 ఎండుమిర్చి తుంచి వేయండి. తర్వాత కరివేపాకు, ఇంగువ వేయండి. ఇంగువ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పోపు కొంచెం వేగిన తర్వాత ఇంగువ వేసేసి మనం మిక్సీ బట్టి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, దాన్ని కూడా వేసి చల్లారిన తర్వాతనే వేయాలి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. పోపు వేసి చల్లారనివ్వండి. వేడి మీద మాత్రం పచ్చడి కలపొద్దు. పోపు అంతా చల్లారి గోరువెచ్చగా కూడా ఉండదు. పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు మనం ఈ మిక్సీ బట్టి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా, దాన్ని వేసి కలపండి. కలిపి మనం ఏదైనా స్టోరేజ్ బాక్స్ ఉంటుంది కదా, అందులో పెట్టేసుకుంటే ఒక 2-3 months ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది అన్నది మాత్రం నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ తన్వి వ్లాగ్స్. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ తన్వి వ్లాగ్స్.